హాయ్ ఫ్రెండ్స్. డల్ హెయిర్, డ్యామేజ్ హెయిర్, ఫ్రీజీ హెయిర్, రఫ్ హెయిర్, బ్రికేజ్ హెయిర్, స్ప్లిట్ ఎండ్స్ ఇలా హెయిర్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారా? అయితే నా పద్ధతిలో ఇలాంటి కెరటిన్ ట్రీట్మెంట్ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని గుడ్ బై చెప్పొచ్చండి. ఎక్కువ ఖర్చు లేదు. అస్సలు డ్యామేజ్ లేకుండా నేచురల్ పద్ధతిలో కెరటిన్ ట్రీట్మెంట్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? రియల్లీ హోప్ మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అండి. కెరటిన్ ట్రీట్మెంట్ ఇంట్లోనే చేయొచ్చు. సో పార్లర్‌కి వెళ్తే మనకు చాలా వరకు ఖర్చవుతుంది. అండ్ చాలా అవర్స్ మనకు టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. ఆ తర్వాత మనకు హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ రఫ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ డల్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకు హెయిర్ ఫాల్ అనేది టూ మచ్ అయిపోతుంది. సో వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ మనం మన అమౌంట్‌ని గూడా సేవ్ చేస్తూ ఇంట్లోనే కెరటిన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో పార్లర్‌లో మనం వెళ్తే హెయిర్ లెంగ్త్‌ని బట్టి మనకు చార్జ్ చేస్తారు. హెయిర్ ఎక్కువుంటే చాలా అమౌంట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఈ సీరమ్ వాడండి, ఆ షాంపూ వాడండి, ఈ హెయిర్ ఆయిల్ వాడండి అని సజెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఒక్కోసారి మనకు చాలా ఎక్స్‌పెన్సివ్ అయితాయి. సో మనీ సేవ్ చేస్తూ మనం ఇంట్లోనే కెరటిన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇవాళ ఎలా చేయాలనేది అన్నీ నేచురల్ రెమెడీసేనండి. ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే మనం కెరటిన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. కెరటిన్ ట్రీట్మెంట్ అంటే మనకు పార్లర్‌కి వెళ్తే మన హెయిర్ పైన లేయర్ ఉంటుంది కదా! దానికి ప్రోటీన్ ఇస్తారు. సో అది మనం ఇంట్లోనే ఎగ్‌తో ఈజీగా ఇవ్వచ్చు. ఎగ్‌లో హై ప్రోటీన్ ఉంటుంది. సో దానితో గూడా మనం హెయిర్ కేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలనేది నేను మొత్తం ప్రాసెస్ మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. 2 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చేస్తే మాత్రం మీకు సిల్కీ అండ్ షైనీ హెయిర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో వీడియోనైతే పూర్తిగా చూడండి. సో పదండి ఫ్రెండ్స్. ఇవండి ఇవాల్టి మన కెరటిన్ ట్రీట్మెంట్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. 2 టేబుల్ స్పూన్ల బియ్యం. ఇవి ఒక అర్ధగంట ముందే మనం నానబెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, ఒక కోడిగుడ్డు. ఫస్ట్ అయితే మనం స్టవ్‌ని ఆన్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి నేను ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నానండి. తాగే వాటర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం నానబెట్టింటాం కదా నీళ్ళు అవి గూడా వేసేసుకోండి. సో, ఇక్కడైతే నేను స్టోర్ బియ్యం తీసుకున్నానండి. అవైతే మెత్తగా తొందరగా ఉడికిపోతాయి. సో, మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నైస్ బియ్యం తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ సేపు ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత మెతుకనేది మెత్తగా అయిన తర్వాత గంజితో సహా మనం వంపేసుకోవాలి. చల్లారేంత వరకు కాసేపైతే పక్కన పెట్టేస్తాం. అదే గిన్నెలో మరలా మనం అవిసె గింజల జెల్‌నయితే చేసుకుందామండి. మరలా ఒక గ్లాస్ నీళ్ళైతే పోసుకున్నాను. మనం తీసుకున్న అవిసె గింజలు వేసేసుకోవాలి. ఇది జెల్ కొంచెం థిక్ అయినా పర్లేదండి. ఒకవేళ మీకు హెయిర్ లెంత్ తక్కువగా ఉన్నట్లయినా సరే మీరు 2 టేబుల్ స్పూన్‌లే తీసుకోండి. అవిసె గింజల జెల్ అనేది కొద్దిగా థిక్‌గా వచ్చినా సరే మనం చేసే కెరటిన్ ట్రీట్మెంట్ చేస్తాం కదా! పేస్ట్ అది కొద్దిగా థిక్‌గా వస్తుంది. సో, ఇలా అయితే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది నీళ్ళగా అయితే కాకూడదండి. లిక్విడ్‌లా ఉండకూడదు. జెల్‌లా ఉండాలి. సో, ఇదైతే వేడిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. చల్లారిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇక్కడైతే నేను వెంటనే మనం వడగట్టేసుకోవాలండి. ఎప్పుడైతే మనం జెల్ ప్రిపేర్ చేస్తామో ఆ వెంటనే మనం వడగట్టేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అలానే వదిలేసామంటే రిటర్న్ ఈ జెల్‌నంతా సోక్ చేసుకుంటాయి అవిసె గింజలు. సో, చల్లారిన తర్వాత కూడా ఈ జెల్ అనేది థిక్‌నెస్ వస్తుంది. సో, ఫస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. మెతుకనేది చాలా మెత్తగా గూడా అవ్వలేదు. కొద్దిగా అన్నంలా అయింది యాజ్ ఇట్ ఈస్‌గా. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకుందామండి. అవిసె గింజల జెల్‌లో ఇక్కడ నేను గట్టి పెరుగు తీసుకున్నాను. గట్టి పెరుగు, కోడిగుడ్డు. ఒకవేళ మేమస్సలు గుడ్డు ముట్టుకోమండి, యూజ్ చేయము అన్నట్లయితే మీరు గుడ్డు అవాయిడ్ చేసి కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక బనానా బాగా పండిన అరటిపండునైనా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తేనె తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్‌లు. మేము తేనె ఎప్పుడు వాడలేదు. చాలా మందికి అపోహ ఉంటుంది. హెయిర్స్ అనేది వైట్ అయిపోతాయని. అలా మీకు ఉన్నట్లయితే అవాయిడ్ చేయొచ్చు. లేదండి అస్సలు అవ్వవు. నేను చాలా సార్లు యూజ్ చేశాను. హెయిర్‌కనేది చాలా మాయిశ్చర్ ఇస్తుంది తేనె. ఇక్కడ మనం తీసుకున్నాం కదా! ఫస్ట్ మనం చేసిన రైసు, గంజి రెండిటిని కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి దీన్ని వడగట్టాలి. కంపల్సరీగా వడగట్టాలండి. ఎందుకంటే అన్నం మెతుకనేది మనకి హెయిర్‌కి గనక పట్టుకున్నట్లయితే హెయిర్ విరిగిపోతుంది. డ్రైగా మారుతుంది హెయిరు. సో, మనమైతే ఇలా వడగట్టేసుకోవాలి. 2 సార్లు వడగట్టాల్సొస్తుందండి. సో, ప్రతి ఒక్క స్టెప్ తప్పకుండా నిదానంగా చూడండి. ఇలా మనం వడగట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నామే అవిసె గింజలు, కోడిగుడ్డు, తేనె అండ్ ఈ రైస్ మనం గ్రైండ్ చేసి పేస్ట్ వచ్చింది. ఆ పేస్ట్‌నంతా మనం
మరలా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా అయితే మన హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయినట్లేనండి. ఈ మిక్స్చర్ అన్నిటిని మరలా ఒకసారి మనం బ్లెండ్ చేసుకుందాం బాగా. మాకు ఇంత థిక్‌గా రాలేదండి అన్నట్లయితే మీరు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి గాని, లేదా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి గాని వేసుకోవచ్చు. ఆహ్, అవిసె గింజల జెల్ ఎక్కువగా నీళ్లుగా అయిపోతే, లిక్విడ్‌గా అయిపోతే మాత్రం ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు పర్ఫెక్ట్‌గా రాదండి అంతే. ఫైనల్‌గా అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిందండి. మరలా ఒకసారి మనం వడగట్టేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఏదైనా ఉన్నా సరే వెంట్రుకలకి పట్టుకోకుండా స్మూత్‌గా నీట్‌గా వచ్చేస్తుంది. మీకు మరీ ఎక్కువగా డల్, ఫ్రీజీ, రఫ్ హెయిర్ ఉన్నట్లయితే మీరు గూడా కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చండి. ఫైనల్‌గా కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చిందండి. చెప్పాను గదా! ఒకవేళ మీకేమైనా ఎక్కువగా నీళ్ళగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి గాని, లేదా శనగపిండి గాని మిక్స్ చేసుకోండి. సో, ఇప్పుడైతే హెయిర్ మొత్తం అప్లై చేసేద్దాం. ఇప్పుడు దీని బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. బియ్యం పిండి జుట్టును స్మూత్‌గా ఉంచుతుంది. ఫ్రీజీనెస్ తగ్గిస్తుంది. జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. స్ప్లిట్ ఎండ్స్‌ని తగ్గిస్తుంది. కోడిగుడ్డు జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. విటమిన్ ఇ, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్‌కి ఒక మంచి ప్రోటీన్ హెయిర్ మాస్క్ ఇవ్వాలి అంటే ఎగ్ చాలా బాగా పనిచేస్తుంది. డాండ్రఫ్ పెరుగండి డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. స్కాల్ప్ క్లీన్‌గా ఉంచుతుంది. హెల్తీగా ఉంచుతుంది. కూల్‌గా ఉంచుతుంది. జుట్టు సాఫ్ట్‌గా ఉంచడానికి పెరుగు చాలా హెల్ప్ అవుతుంది. నీకు పెరుగులో నేచురల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. తేనె ఇది డ్రై హెయిర్‌ను, రఫ్ హెయిర్‌ను, ఫ్రీజీ హెయిర్‌ను, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ స్మూత్ అవ్వడానికి తేనె గూడా చాలా హెల్ప్ అవుతుందండి. అవిసె గింజలు జుట్టు పెరుగుదల, హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ తగ్గించడంలో గూడా చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడంలో గూడా అవిసె గింజలు చాలా హెల్ప్ అవుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. సో, హెయిర్ మొత్తం అప్లై చేసి అర్ధగంటనేనండి ఎక్కువ ఉంచకండి. అర్ధగంట తర్వాత మీ ఏదైతే రెగ్యులర్ షాంపూ ఉంటుందో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. గుర్తుపెట్టుకోండి గోరువెచ్చని నీరుతో స్నానం చేయాలి. అండ్ ప్యాక్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు నీట్‌గా, క్లీన్‌గా హెయిర్ వాష్ చేసినట్లయితే 15 డేస్ ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. సో, చూసారు కదండీ! కెరటిన్ ట్రీట్మెంట్ లాంగ్ హెయిర్ అయినా సరే, షార్ట్ హెయిర్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. సో, అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్సే. నేచురలే కదా! షైన్ వస్తాయా లేదా అనుకోకండి. ఒక మంచి షైన్ వస్తుంది. ఒక 1 వీక్ పాటు మీ హెయిర్ చాలా హెల్తీగా కూడా గ్రోత్ అవుతుంది. ఎగ్ ఉంది. రైస్ తీసుకున్నాం మనం. సో, హనీ కూడా మన హెయిర్‌ని మాయిశ్చర్ అనేది లాక్ చేస్తుంది. ఈ వింటర్ సీజన్‌లో కెరటిన్ అనేది తప్పనిసరిగా చేయండి. ఇంట్లోనే నేచురల్‌గా. సో, హాట్ వాటర్ అయితే అవాయిడ్ చేయండి. సో, ఈ ప్రాసెస్ వీక్లీ వన్స్ చేసినట్లయితే మీ హెయిర్ హెల్తీగా కూడా గ్రోత్ అవుతుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మన హెయిర్ చాలా నిర్జీవంగా అయిపోతుంది. సో, షైన్ ఉండదు, స్మూత్‌నెస్ ఉండదు. అసలు చాలా రఫ్ అయిపోతుంది. ఇంకా డల్ అయిపోతుంది. సో, అలాంటి టైంలో ఇలాంటి కెరటిన్ గనక మీరు చూస్ చేసుకున్నట్లయితే సో, ఒక మంచి హెయిర్ గ్రోత్ అయితే అవుతుందండి. సో, ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ఛానల్‌తో జాయిన్ అవ్వండి. అవ్వండి. సో, ఇలాంటి నేచురల్ రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో నా ఛానల్‌ని షేర్ గూడా చేసుకోండి తప్పకుండా. మంచి మంచి వీడియోస్‌తో పాటు మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.